హల్లెలూయా. అసలు అందరం కలిసి చేద్దామా? హల్లెలూయా. ప్రభు నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఆశీర్వాద కూడిక 2024 సంవత్సరం 2వ నెల ఫిబ్రవరి మాసానికి సకాలంలో కూడి వచ్చిన దేవుని ప్రజలందరికీ నిండు వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ ప్రైజ్ ది లార్డ్. అలాగే దేవుని సన్నిధికి వచ్చి ఆసీనులైనటువంటి సేవకులకు కూడా నిండు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఇక ఆలస్యం చేయక వాక్యములకు వెళ్ళిపోదాం. సేవకులకి ముందు వరుసలో చైర్స్ ఇవ్వండి. సేవకులు వెనక వస్తూ ఉన్నారు, వారికి ముందు వరుసలో చైర్లు ఇవ్వాల్సిందిగా. ముందు వరుస. హల్లెలూయా. మంచిది. ఆదికాండము 14వ అధ్యాయము 19వ వాక్యము. నేను హల్లెలూయా. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన ఆశీర్వదింపబడునుగాక. అబ్రహాముతో ఈ మాట అన్నారు, కానీ అబ్రహాము దగ్గర నేను అని పెట్టుకోండి, పర్లేదు, మనకు ఆ రైట్స్ ఉన్నాయి. ఎందుకంటే వాగ్దానాలన్నీ అవునని ఆమెనని మన కొరకే. ఈరోజు చాలా ప్రాముఖ్యమైనటువంటి రోజుగా చాలా మర్మాలతో కూడినటువంటి వాగ్దానము దేవుడు విడుదల చేశారు. నిన్న రాత్రి ఇంచుమించు 1 గంట దాకా సగం సబ్జెక్ట్ రాశాను. మరలా 3:30కు లేచి 5 గంటల దాకా సగం సబ్జెక్ట్ రాశాను. మరలా ప్రార్థన చేసుకొని 7 గంటల నుండి 9 గంటల దాకా సగం సబ్జెక్ట్ రాశాను. మరలా ఇక్కడికి వచ్చాక 2 గంటలు సగం సబ్జెక్ట్ రాశా. ఎన్ని గంటలు చెప్పాలి? మొత్తం ఎన్ని 2 గంటలు అయ్యాయి? ఇంచుమించు 8 గంటలు. ఎన్ని గంటలు? 8 గంటలు వాక్యం. మీరేమో సింపుల్గా ఒక 45 నిమిషాలు చెప్పేయండి అని అంటారు. మేము 8 hours ప్రిపేర్ చేయాలి, మీకు 45 నిమిషాలు వడ్డించాలి. సాధ్యమేనది? అయినా ప్రయత్నం చేస్తా. హల్లెలూయా. అందుకే వాక్యం త్వరగా ప్రారంభించా. 8 నుంచి 8:10 లోపల, ఇప్పటి నుండి 8 నుండి 8:10 లోపల వాగ్దానం విడుదల చేస్తా. 8:10 నుండి 9:10కి వాక్యం ఫినిష్. నువ్వు అట్లనే అంటావా? నీకు ఆత్మ ఎక్కువైతే టైం మేము చూసుకోము, నువ్వు చూసుకోవు. సరే, అందరం కలిసి చదువుదాం. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన నేను ఆశీర్వదింపబడతాను, లేకపోతే నేను ఆశీర్వదించబడుదునుగాక. మీ పక్కనోళ్ళతో చెప్పండి. నేను చెప్తూ ఉంటాను, మీరు చేతులు పట్టుకొని అదే చెప్పండి. ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడనైన దేవుని వలన నీవు ఆశీర్వదించబడుదువుగాక. పక్కనోళ్ళతో చెప్పండి,
నీవు ఆశీర్వదించబడదువుగాక, నీవు ఆశీర్వదించబడదువుగాక. హల్లెలూయా. సంతోషంగా ఉన్నారు, బిగ్గరగా చెప్పలు కొడుతూ ప్రభునామను పరదాం. చేస్తారు ఆయన. కీర్తన గ్రంథము 91వ అధ్యాయము 9వ వాక్యం. యెహోవా హల్లెలూయా. ఈ కీర్తన మోషే గారు రచించినటువంటి కీర్తన. కీర్తన గ్రంథంలో ఎన్ని అధ్యాయాలు ఉన్నాయో అన్ని అధ్యాయాలు సామాన్యంగా దైవ సేవకులు కొంతమంది, మేం కాదులే, కొంతమంది దావీదు రాసిన కీర్తన, లేకపోతే ఆసాపు రాసిన కీర్తన అని అనలే. ఎవరు అన్నారా? మోషే రాసిన కీర్తన అన్నారా? ఎవరి నోట చూడు కీర్తన గ్రంథం అనగానే దావీదు రాశాడు అనుకుంటారు. కానీ ఇక్కడ దావీదు రచించలేదు, ఇది మోషే దేవుని ప్రజలను చూసి ఇలా అంటున్నాడు, ఇలా చూసి వారిని ఆశీర్వదించున్నాడు. మోషే తన ప్రజలను చూసి ఇలా ఆశీర్వదిస్తున్నాడు. నీవు మహోన్నతుడైన దేవుణ్ణి నీకు నివాస స్థానముగా చేసుకొని ఉన్నావు. ప్రజలను చూసి అంటున్నారు, మీరు మహోన్నతుడైన దేవుణ్ణి మీకు నివాస స్థానముగా చేసుకొని ఉన్నారు. ఇప్పుడు మీ నివాస స్థానం ఏది? అంటే మహోన్నతుడైన దేవుని నివాస స్థానమే మా నివాస స్థానం. సేవకులకు ముందు ఇంకొక చేరేయండి, ముందు వరుసలో ఇంకో చేరేయండి. మహోన్నతుడైన దేవుణ్ణి మీరు నివాస స్థానముగా చేసుకొని ఉన్నారు. అదేంటి? మా నివాసాలన్నీ బాటసింగారము, నాగోలు, వనస్థలిపురం, ఉప్పలు, హయత్ నగరు, తూప్రాన్పేటు, ఇది కదా మా నివాస స్థానం. అదేనా మీ నివాస స్థానాలు? ఏవి మీ కేర్ ఆఫ్ అడ్రస్లు? ఏవి అవేనా? సొంత ఊర్లు ఏవంటే గుంటూరు, నిజామాబాదు, హైదరాబాదు, వరంగలు, లేకపోతే మీ నివాస స్థానము ఆధార్ కార్డులు అవే ఉంటాయి కదా. కానీ మోషే అంటున్నారు, సర్వోన్నతుడైన దేవుణ్ణి మీరు నివాస స్థానముగా చేసుకొని ఉన్నారు. చదవండి ఆ మాట ఒకసారి. మహోన్నతుడైన దేవుణ్ణి మీరు నివాస స్థానముగా చేసుకొని ఉన్నారు. సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు. ఇక నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, దేవుణ్ణి అనేకులు అనేక రకాలుగా ఎరిగి ఉన్నారు. కానీ మోషే తన ప్రజలను చూసి అంటున్నాడు, మహోన్నతుడైన దేవుడు నీకు నివాస స్థానముగా చేసుకొని ఉన్నావు. ఆయన మహోన్నతుడు, ఆశ్రయ దుర్గము, నీకు నివాస స్థానము. నీకు మనకి ఆయనని ఆశ్రయించిన వారందరికీ ఆయన నివాస స్థానము. మహోన్నతుడా నీ కృపలో నేను నివసించుట నా జీవిత ధన్యతై ఉన్నది. ఇజ్రాయేలీలు ఆల్రెడీ మహోన్నతుని చాటును నివసిస్తూనే ఉన్నారంట. ఇజ్రాయేలీలు ఆల్రెడీ మహోన్నతుడైన దేవుణ్ణి నివాస స్థానముగా చేసుకొని ఉన్నారంట. చూడండి,
ఆదికాండం 14 అధ్యాయము 22, 23 వాక్యము. అబ్రహాము, నేనే అబ్రహామును నీవు చెప్పకుండానట్లు ఒక నూలు పోగైనను ఆకాశమునకును భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడును దేవుడునైనా యెహోవా ఎదుట ప్రమాణము చేసి ఉన్నాను. సొదొమ రాజు అంటాడు, ఆస్తంతా తీసుకెళ్ళు. ఏం తీసుకెళ్ళు? నేను సంపాదించింది కూడా తీసుకెళ్ళు. టోటల్ ఆస్తిని తీసుకెళ్ళిపో అంటే అప్పుడు అబ్రహాం అంటున్నారు, భూమి ఆకాశాన్ని సృజించిన యెహోవా వలననే నేను ఆశీర్వదించబడాలి. నేను దీవించబడ్డాను, నేను ఆశీర్వదించబడ్డాను అంటే భూమి ఆకాశంను సృజించిన సర్వోన్నతుని వలననే. సర్వోన్నతుడే నన్ను ఆశీర్వదించాలి. నీ డబ్బు ద్వారా నేను ఆశీర్వాదం పొందాననే చెడ్డ పేరు నాకు రాకూడదు. నీ డబ్బు ద్వారా నేను ఆశీర్వదించబడ్డానేటువంటి పేరు నాకు రాకూడదు. అందుకే రేపొద్దున నీ డబ్బు నేను తీసుకెళ్ళి, నీ ఆస్తి నేను తీసుకెళ్ళి, నీ సొమ్ము నేను తీసుకెళ్ళి నేను ఆశీర్వదించబడ్డాను అని నువ్వు బయట చెప్పుకుంటావు కదా. కాబట్టి నీ ద్వారా వచ్చే, నీవు తీసుకెళ్ళమనే ఈ సిరి సంపద ద్వారా వచ్చేటువంటి ఆశీర్వాదం నాకొద్దు. సర్వోన్నతుడైన దేవుని ద్వారా నాకు ఆశీర్వాదాలు కావాలి అని అంటా ఉన్నాడు. మనం అంటాము, ఒక 100 ఎకరాలు ఉంటే ధనవంతుడు, భూమిలో కొంత భాగం ఉంటే గొప్పవారు, కారు బంగ్లా మెద్దలు మేడలు ఉంటే గొప్ప. అంతేనా? సగనా? 100 ఎకరాలు ఉంటే భూస్వామి. అవునా? ఆసామిని ఎవరంటారు? భూస్వామి అంటారు. ఆసామిని ఎవరినంటారు అనా? భూస్వామిని ఆసామి అంటారు కదా. ఓ 200 ఎకరాలు ఉంటే శ్రీమంతుడు, ధనవంతుడు. కానీ మన దేవుడంట, భూమి ఆయనదే, ఆకాశము, అందుకే ఆయన సర్వోన్నతుడైన దేవుడు అయ్యాడు. నమ్మినవారు గడికి చెప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. ఆ సర్వోన్నతుడైన దేవుని ద్వారానే నేను ఆశీర్వదించబడాలి. భూమిలో కొంత ఉన్నటువంటి నీ ద్వారా నేను ఆశీర్వదించబడకూడదు. భూమి నాదే, ఆకాశము నాదే, దీన్ని నేను సృజించి ఉన్నాను అన్నటువంటి ఆ దేవుని ద్వారా నేను ఆశీర్వదించబడాలి అంటా ఉన్నాడు. కీర్తన గ్రంథం 115 అధ్యాయము 13వ వాక్యం. పెద్దలనేమి చిన్నల్నేమి పెద్దలనేమి తన యందు భయభక్తులు గల వారిని. హల్లెలూయా. ఈ సర్వోన్నతుడైన దేవుడు ఎవరిని ఆశీర్వదిస్తాడంట చెప్పాలి. ఇప్పుడు తండ్రికి ఒక 100 ఎకరాలు ఉన్నాయి. ఎవరికి ఇస్తాడు? పిల్లలకి ఇస్తాడు. అవునా? ఇచ్చి ఏమంటాడు? బతకండి రా అంటాడు. మన దేవుడంట, మన సర్వోన్నతుడంట, ఆయనని ఎందరైతే ఆశీర్వదిస్తారో, ఆయన ఎందరైతే ఆశ్రయిస్తారో, ఆయన యందలి ఎందరైతే భయభక్తులు కలిగి ఉంటారో, ఈ సర్వోన్నతుడైన దేవుడు ప్రతి ఒక్కరిని ఆశీర్వదిస్తారంట. నమ్మిన వారి చెప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. 14వ వాక్యం చదమ్మా.
మిమ్మును మీ పిల్లలను వృద్ధి పొందించును, భూమి ఆకాశములను సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడినవారు. హల్లెలూయా. యెహోవా, భూమి ఆకాశమును సృజించిన యెహోవా చేత మీరు ఆశీర్వదించబడ్డవారు. 16వ వాక్యం, ఆకాశములు యెహోవా వశము, భూమి ఆయన నరులకిచ్చి ఉన్నాడు. ఈయన ఎవరంట? భూమి ఆకాశమును సృజించినవాడు. ఈయన ఎవరంట? తనని ఎందరైతే ఆశ్రయిస్తారో వారిని ఆశీర్వదించే దేవుడు. ఈ భూమి ఆకాశము ఆయన వశమై ఉన్నది. అది కూడా కాకుండా 16వ వాక్యంలో ఆకాశములు యెహోవా వశము, అది ఎవరికి ఇయ్యడు. ఆకాశము యెహోవా వశము, ఓకే. భూమి మాత్రము ఎవరికి ఇస్తా అంటున్నాడు? నీకు ఇస్తానంటున్నాడు. నమ్మిన వారు గట్టికి చెప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. భూమి మాత్రం ఆయన నరులకు ఇస్తానంటున్నాడు. నరులంటే ఎవరు? మనమే కదా. ఈ రోజు నుంచి ఈ కీర్తన గ్రంథము 115వ అధ్యాయము 16వ వాక్యం మీద చేతులుంచి ప్రార్థన చేయండి. భూమిని నరులకు ఇస్తానన్నావు కదా ప్రభువా, నిన్ను ఆశ్రయించిన వారిని, నీ అందరి భయభక్తులు కలిగి నిన్ను ఆశ్రయించిన వారికి నీవు ఇస్తానన్నావు, నిన్ను ఆశీర్వదిస్తానన్నావు కదా. నేను నీ అందరి భయభక్తులు కలిగి నీ సన్నిధికి వచ్చాను నా తండ్రి, నిన్ను ఆశ్రయిస్తున్నాను ప్రభువా. భూమిని నరులకు ఇస్తానన్నావు కదా, నాకు అనుగ్రహించు ప్రభువా అని ప్రార్థన చేయండి. ఈ వాక్యం మీద, ఈ వాగ్దానం మీద ఇలా చేతులుంచి ప్రార్థన చేయండి. ఇంటికి వెళ్ళాక భూమి ఆయన నరులకు అనుగ్రహించును, అనుగ్రహించి ఆశీర్వదించును. ఈరోజు దేవుని మాటగా సెలవిస్తూ ఉన్నాను. ఆయన వాగ్దానాన్ని విశ్వసించి, ఆయన వాగ్దానాన్ని నమ్మి, ఆయన ఈ ఫిబ్రవరి నెల చేసినటువంటి వాగ్దానాన్ని నెరవేరుస్తాడు. సర్వోన్నతుడైన దేవుడే ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారని, భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడే ఆయన మనకిచ్చిన వాగ్దానాన్ని నెరవేరుస్తారని విశ్వసించి ఈ మాట చెప్తా ఉన్నాను. దేవుని సేవకులైతే మందిరం కట్టుకోవడానికి భూమి లేదా? యేసు నామంలో వారికి భూమి అనుగ్రహించబడునుగాక. వ్యాపారం చేసుకోవడానికి మంచి స్థలం లేదా? వ్యాపారం చేసుకున్నటువంటి వ్యాపార స్థలం మీకు అనుగ్రహించబడునుగాక. ఈ భూమి మీకు అనుగ్రహించబడునుగాక. లేదా ఉన్న స్థలంలో చిక్కులున్నాయా? మీకున్న స్థలంలోనే చిక్కులున్నాయా? గొడవలున్నాయా? కోర్టు కేసులున్నాయా? అది మీది కాకుండా చేస్తూ ఉన్నారా? యేసు నామములో అది మీకు లభించునుగాక. మీ పక్షమున నా దేవుడే న్యాయకర్తగా ఉండి అది మీకు కలుగజేయునుగాక. భూమి ఆయనది, సర్వోన్నతుడైన దేవునిది. ఆ భూమి నరులకి అనుగ్రహిస్తారు ఆయన. ఇల్లు కట్టుకోవాలి, స్థలం లేదు. ఇల్లు కట్టుకోవాలి, భూమి లేదు, 100 గజాల భూమి లేదు. అటువంటి వారు ఎవరైనా ఇక్కడ ఉన్నారేమో, యేసు నామములో వారికి ఇల్లు కట్టుకునేటువంటి స్థలము అనుగ్రహించబడునుగాక. నివాస యోగ్యమైన స్థలాలు అనుగ్రహించబడునుగాక. ఆయన భూమిని నరులకి ఇచ్చును. ఇంకోటి కూడా ప్రేరేపణ కలుగజేస్తారు దేవుడు. ఇల్లు కట్టుకుంటారు, పార్కింగ్ స్థలం ఉండదు. ఇల్లు కట్టుకుంటారు, కారు కొనుక్కుంటారు, కానీ పార్కింగ్ స్థలం ఉండదు. రోడ్డు మీద పెట్టుకుంటారు పార్కింగ్. యేసు నామములో కార్ పార్కింగ్ పెట్టుకోవడానికి స్థలం అనుగ్రహించునుగాక. నమ్మిన వారి గడి చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. దేవుడు అనుగ్రహిస్తేనే మనం దాన్ని ఏలగలుగుతాం. లేకపోతే రోడ్డు మీద నువ్వు కారు పెట్టుకుంటే, ఏయ్ ఇది నా ఇంటి ముందర నాదురా అంటే జిహెచ్ఎంసీ వాడు తీసుకొని కారు తీసుకొని వెళ్ళిపోతాడు. అర్థమైందా? అక్కడక్కడ నో పార్కింగ్ బోర్డులు ఉంటాయి.
నో పార్కింగ్లో కనుక నువ్వు పెట్టావనుకో ఆ స్థలంలో చాలా వెంటనే 1000 రూపాయలు టడన్ మెసేజ్ వస్తుంది. కొంతమందికి అపార్ట్మెంట్లు ఉంటాయి కానీ అప్పుడు బుర్ర లేక కార్ పార్కింగ్ స్థలం కొనుక్కోలేదు కొంతమంది, చాలామంది. అటువంటి సమస్య ఎవరైనా అనుభవిస్తున్నారేమో దేవుని వాక్కుగా విడుదల చేస్తా ఉన్నాను. వారికి కార్ పార్కింగ్కి అవసరమైన స్థలం లభించునుగాక. నమ్మిన వారు గట్టిగా చప్పట్లు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. కీర్తన గ్రంథం 116వ అధ్యాయము 16వ వాక్యం. నా కట్లు విప్పి ఉన్నావు. చాలమ్మా. 16వ వాక్యం చదమ్మా. 115, 16. ఆకాశములు యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఈరోజు నుంచి ఈ వాగ్దానం ఎత్తిపట్టి ప్రార్థన చేయండి. ప్రతిరోజు వేకువనే లేస్తూనే అంటే 9 గంటలకి కదా, వేకువనే లేస్తూనే అంటే 7 గంటలకి. ఇంకా సూర్యుడు పొద్దు పొడవక మునిపే, ఇంకా సూర్యుడు లేవక మునిపే నీవు లేవాలి. లేచి 2 చేతులెత్తి ఈ కీర్తన గ్రంథం 115వ అధ్యాయము 16వ వాక్యంలో, నాయనా నీ ఆకాశాన్ని మేము చేరడానికి ఎలాగో సమయం పడుతుంది, అవునా కదా? నీ నిత్యరాజ్యంలో మేము చేరడానికి ఎలాగో అది ఇస్తానన్నావు, కానీ ఇప్పుడు కాదు కదా. కానీ భూమిని మాత్రం నరులకు ఇస్తానన్నావు కదా. 2 చేతులెత్తి, ప్రభువా ఈ భూమిని నరులకు ఇస్తానన్నావు కదా, దాంట్లో మొదటి లైన్లో నేనే ఉన్నాను నాయనా. ఇల్లు లేక అలపటిస్తున్నానయ్యా. నా పిల్లలు తలదాచుకోవడానికి ఒక సొంత గూడు లేదు నాయన. తల్లిదండ్రుల స్వాస్థ్యంగా ఇవ్వడానికి ఒక 100 గజాలు లేదు ప్రభువా. ఒకవేళ నేను ఇలాగే చచ్చిపోతే నా పిల్లల భవిష్యత్తు ఏంది నాయన అని ఏ తల్లిదండ్రులైనా బాధపడుతున్నారేమో. ఈరోజు నా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయండి. వేకుని లేచి ప్రార్థన చేయండి. భూమిని ఆయన నరులకిచ్చును, దానిలో మొదటి స్థానంలో నువ్వు ఉన్నావని తెలియజేయి. కేసీఆర్ గారు డబుల్ బెడ్రూమ్ ఇస్తూ ఉంటే మీ సేవకు పోయి లైన్లో అప్లికేషన్లు పెట్టుకున్నారా? అందరికి వచ్చాయా? రావు. హల్లెలూయా. ఎందుకంటే భూమి మీద ఉన్న మనుషులు నమ్మదగిన వారు కాదు, కానీ సర్వోన్నతుడైన దేవుడు నమ్మదగినవాడు. ఈ సర్వోన్నతుడైన దేవుడు ఆయన నీకు నివాసయోగ్యమైనటువంటి భూమి అనుగ్రహించునుగాక. నివాసయోగ్యమైన మంచి ఇల్లులు మీకు కలుగ చేయునుగాక. నమ్మిన వారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. నేను అనేక స్థలాల్లో తిరుగుతూ ఉంటాను కదా సేవకి. ప్రతి సేవకులు నాతో చెప్పేటువంటి మాట ఏంటంటే, అన్న మందిరం ఒక చిన్న పాకేసుకోవడానికి స్థలం లేదన్నా, చిన్న పాకేసుకొని దేవుని ఆరాధిద్దామన్నా కూడా స్థలం లేదన్నా అని ఎంతో బాధపడుతూ కన్నీరు కారుస్తూ చెప్తూ ఉంటారు. నేను కూడా ఇంటికెళ్ళి ఎంతో ఏడుస్తూ ఉంటాను, ప్రభువా నిన్ను ఆరాధించుకోవడానికే కదా అడుగుతున్నారు, కుప్పిగంతులు వేసుకునేటోళ్ళకి అనుగ్రహిస్తావు. నేను అడుగుతా డైరెక్ట్గా, కుప్పిగంతులు వేసుకునేటోళ్ళకి స్థలాలు ఉన్నాయి ప్రభువా, ఇంట్లో డీజేలు పెట్టుకొని ఆడేటోడికి సొంత ఇల్లున్నాయి, మెద్దలు మేడలు ఉన్నాయి, నిన్ను ఆరాధించుకోవడానికి చిన్న స్థలం లేదా ఆ సేవకులకి అని కన్నీరు కారుస్తూ ఉంటాను. నా దేవుడు ఆ సేవకులని ఆలోచించే ఈ మాట ఇచ్చారేమో. యేసు నామంలో చక్కని మందిరం కట్టుకొని అందులో 100 ప్రజలు ఆరాధించుకునేటువంటి స్థలం మీకు అనుగ్రహించునుగాక. నమ్మిన వారు గట్టికి చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. మనకు కూడా కలుగజేయాలి. మనం కూడా ఎల్బీ నగర్లో ఎతుకుతాం. మనం కూడా ఎల్బీ నగర్లో
సర్చింగ్లో ఉన్నాం. కనీసం ఒక రెంట్ స్థలమైన ఈ ప్రభు, ఒక రెంట్ స్థలమైన అయినా క్రైస్తవులు ప్రార్థన అనగానే రెంట్ ఇస్తామన్నా కూడా మాకొద్దు అంటున్నారు. క్రైస్తవులు ప్రార్థన అనగానే చర్చ్ పెట్టుకుంటాం అనగానే మేము ఇయ్యమని చెప్పేస్తున్నారు. అందుకే ప్రార్థన చేస్తున్నాం, ప్రభా ఒక చక్కని స్థలం అనుగ్రహించు ప్రభా. తూప్రాన్పేట్ మందిరంలో ఉన్నటువంటి స్థలం కనుక ఎల్బీనగర్లో కనుక దేవుడు మనకిస్తేనా అప్పుడు చూపిస్తా. అసలు ఇదేం లేదు, అక్కడ ఇయ్యని దేవుడు దాచిపెట్ట చాలా. పరిశుద్ధాత్మని ఎంతో అణచి పెడతా ఉన్నా. ఒక్కవేళ అక్కడ కనుక నాకు ఇస్తే నా దేవుడు, అపోస్తుల పునాదుల మీద ఎలా మందిరాన్ని కట్టాలో చూపిస్తా. నమ్మినవారు గట్టి చప్పలు కొడుతూ ప్రభు నామమున మహిమపడదాం. హల్లెలూయా. అపోస్తుల బోధ మీద ఎత్తబడేటువంటి సంఘం ఎలాగుండాలో చూపిస్తా. రానున్న రోజుల్లో దేవుడు ఖచ్చితంగా మనల్ని ఆశీర్వదిస్తారు. ఇంకొకటి కూడా, నేను రాత్రి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు నాకు కలుగజేసినటువంటి తలంపులు, ఆ తలంపులే దేవుని సన్నిధిలో దేవుని పాదాల్లో దగ్గర పెడతా ఉన్నాను. రానున్న రోజుల్లో ప్రభువా ఇంటి స్థలం అంటా ఉంటే పొలాలన్నీ కూడా ప్లాట్లే, పొలాలన్నీ కూడా తినడానికి ధాన్యం దొరకదయ్యా. కాబట్టి ఒక్కొక్కరికి 2 ఎకరాలు వాళ్ళే ఆ పొలాలు పండించుకొని వారి ధాన్యం వారే తినేటట్టుగా దేవుడు వారికి స్థలం అనుగ్రహించునుగాక. నమ్మిన వారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. నెక్స్ట్ స్టెప్ అది. సొంత ఇల్లు అనుగ్రహించిన తర్వాత పొలాలు. అర్థమైందా? ఒకవేళ ఆల్రెడీ సొంత ఇల్లు నా దేవుడు మీకు అనుగ్రహించాడేమో, నివాస యోగ్యమైనటువంటి మంచి స్థలము, నివాస యోగ్యమైనటువంటి ఇల్లు మీకు అనుగ్రహించాడేమో, అటువంటి వారికి ఒక 2 ఎకరాలు. ఎందుకు? దాంట్లో కాకరకాయ, కీకరకాయ, దోసకాయ, చిక్కుడుకాయలు అన్నీ పండించుకోవడానికి ఒక ఎకరంలో. ఇంకొక ఎకరంలో మంచిగా వరి ధాన్యం పండించుకోవడానికి. దేవుడు మీకు భూమిని అనుగ్రహించునుగాక. ఆయన భూమిని నరులకిచ్చును. ఆయన భూమిని నరులకిచ్చును. ఇస్తారు ఆయన. ఎందుకంటే ఇజ్రాయేలీలు కట్టని ఇండ్లను, నాటని ద్రాక్ష తోటలను, త్రవ్వని బావులను అనుగ్రహించినటువంటి దేవుడు. ఆ విశ్వాసంతోనే అడుగుతున్నాం కదా. అక్కడ లేఖనాల్లో లిఖితమై ఉన్నాయి కదా, అవునా కదా? లేఖనాల్లో వారికి ఇచ్చావు కదా, మాకు కూడా ఇయ్యాలంతే. హల్లెలూయా. మంచి ఇండ్లు కట్టుకుంటారు. ఇజ్రాయేల్ ప్రజలు కట్టని ఇండ్లని, నాటని ద్రాక్ష తోటల్నే, త్రవ్వని బావులని దేవుడు వారికి అనుగ్రహించారంట. ఆ దేశంలోకి వెళ్ళిన తర్వాత కొంతకాలమైన తర్వాత మంచి నివాస యోగ్యమైన ఇల్లులు అప్పుడు కట్టించారట. యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆయన అంటున్నారు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు గలవు, లేని ఎడల మీతో చెప్తాను కదా. ఏమున్నాయంట? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలము కలవు, మహోన్నతుని ఇంట. ఎవరింట? మహోన్నతుని ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్తాను కదా. మీ కొరకు నేను స్థలము సిద్ధపరచా. నేనంటాను, ఈ భూమి మీదనే స్థలం సిద్ధం చేసుకోవాలనే ఆతృత, ఆశ కాదండి. పరలోక రాజ్యంలో కూడా మనం స్థలం సిద్ధం చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ భూమి మీద నువ్వు కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేష, రాగ, కక్షలు చేసి స్థలం సంపాదించవచ్చు. ప్రార్థన చేసి దేవుని పాదాలు పట్టుకొని స్థలం సంపాదించవచ్చు.
పరిశుద్ధ జీవితం జీవిస్తూ స్థలం సంపాదించవచ్చు. కానీ పరలోకములో నువ్వు స్థలం సంపాదించాలి అంటే ఎక్కడ? నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు అన్నటువంటి పరలోకంలో నువ్వు తండ్రి ఇంట స్థలం సంపాదించాలి అంటే యేసుక్రీస్తు రెండవ రాకడికి నీవు అర్హురాలిగా ఉండాలి. అర్థమవుతుందా? ఆయన నీకోసం సిద్ధపరిచినటువంటి స్థలంలోకి నిన్ను తీసుకెళ్ళడానికి వేవేల దూతల పరివారముతోటి ఆయన రానైనటువంటి వేళ, రెప్పపాటున ఆయన రానైనటువంటి వేళ, దొంగవలే ఆయన రానైనటువంటి వేళలో నువ్వు ఎత్తబడే గుంపుగా ఉండాలి. ఈ ఎత్తబడేటువంటి గుంపే, ఈ పరలోక రాజ్యానికి చేర్చబడేటువంటి గుంపే దేవుని మందిరం. ఏడుంటుంది ఈ గుంపు? సినిమా థియేటర్లోనా? ఏడుంటుంది? బార్ షాప్లోనా? ఏడుంటుంది గుంపు? దేవుని మందిరంలో ఉంటుంది. అలాగని దేవుని మందిరంలో అడుగుపెట్టిన ప్రతి ఒక్కరూ పరలోక రాజ్యంలో తండ్రి అనుగ్రహించే స్థలాన్ని స్వతంత్రించుకుంటారంటే అది కాదు. దేవుని మందిరంలోకి వచ్చిన తర్వాత పరిశుద్ధ జీవితాన్ని జీవిస్తూ ఉపదేశము ద్వారా వారి జీవితాన్ని కట్టుకుంటూ ఉంటారు చూడు, వారు నిత్యరాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. దేవుని ఇంట, తండ్రి ఇంట ఆ స్థలాన్ని స్వతంత్రించుకుంటారు. నమ్మిన వారి గట్టికి చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఎన్ని స్థలాలు చెప్పాను? భూమిలో ఉన్నటువంటి స్థలాలు చెప్పాను, పరలోకంలో ఉన్నటువంటి స్థలాలు చెప్పాను. భూలోకంలో ఏ ఏ అవసరతల నిమిత్తమై స్థలాలు మనకు అవసరం ఉన్నాయి? ఇల్లు కట్టుకోవడానికి, మందిరం కట్టుకోవడానికి, కార్ పార్కింగ్ చేసుకోవడానికి, పంట పొలాలు పండించుకోవడానికి స్థలాలు కావాలి. యేసు నామములో అది మనకు అనుగ్రహించబడును గాక. సర్వోన్నతుడైన దేవుడే అది మనకి కలుగజేయును గాక. హల్లెలూయా. ఇర్మియా గ్రంథము 27వ అధ్యాయము 5వ వాక్యము. కొన్ని మంచినీళ్ళు పంపించండి. ఇర్మియా గ్రంథము 27:5. అధిక బలము చేతను, చాచిన బాహు చేతను భూమిని, భూమి మీదనున్న నరులను నేనే సృజించి ఎవరికి ఇచ్చుట న్యాయమో ఆయనకి తోచిందో వారికే ఇస్తాడు ఆయన. భూమిని, భూమి మీద ఉన్న నరులను సృజించింది ఆయనే. ఈ భూమిని నరులకి ఎవరికి ఇయ్యాలని ఆయన తోస్తదో వారికే ఇస్తారు ఆయన. అందుకే ఆయన ఇయ్యాలి అంటే ఆయనకి ఇష్టలుగా జీవించాలి. మొదటి స్థానంలో నువ్వు ఉండాలి. తీసుకోవడానికి మొదటి స్థానంలో ఉండాలి. లేకపోతే నీవు ఆయన సన్నిధిలో బ్రతిమిలాడి గోజాడి ప్రార్థన చేస్తూ ఉంటే ఆ ప్రార్థన నిన్ను ఎన్నుకోవాలి. ఆ ప్రార్థన నీకు స్థలం ఇవ్వడానికి, అనగా నీకు భూమి ఇవ్వడానికి నిన్ను ఏర్పరచుకోవాలి ఆయన. అర్థమైందా? అది ఎవరికి ఇచ్చుట న్యాయమో, ఎవరికి ఇయ్యగోరునో వారికే ఆయన అనుగ్రహిస్తారంట. అయితే నీ ప్రార్థన ఆయన మనస్సుని ఇంకా నీ వైపు త్రిప్పనిస్తలేదు. అర్థమైందా? నీ ప్రార్థన, నీ నడవడిక, నీ కన్నీరు, నీ తలంపులు, నీ ఆలోచనలు ఇంకా ఆయన నీ వైపు త్రిప్పనిస్తలేదు. ఇంకా అంతవరకు ఈ మహోన్నతుడైన దేవుని నువ్వు ప్రభావితం చేస్తలేవు. ఇస్తే ఇచ్చిండ్లే ప్రభువా, భూమి నీదన్నావుగా నాకు ఇవ్వవా, ఇట్లా అడుగుతా ఇయ్యడు ఆయన. అర్థమైందా? నువ్వు ఎవరికి ఇయ్య నిర్ణయించావో వారికే ఇస్తానన్నావు కదా, కమన్ 100 గజాలి అంటే ఇయ్యడు ఆయన. ఆయన నిర్ణయించాలి, ఆయన డిసైడ్ చేయాలి. నీకు ఇవ్వాలా. ఎవరికి ఇవ్వాలో, నరులలో ఎవరికి ఇవ్వాలో ఆయన డిసైడ్ చేయాలి. ఎందుకంటే ఈ భూమి శపించబడింది. ఏం పడింది? అవును,
ఆదాము అవ్వలు పాపం చేసినప్పుడు దేవుడు ఆదాము అవ్వని శపించాలి, కానీ శపించలేదు, భూమిని శపించాడు. అర్థమైందా? ఈ శపించబడ్డటువంటి భూమి పరిశుద్ధంగా మార్చబడి దోషాన్ని తొలగించుకొని, దోషమంతా భూమిలో తొలగిపోయి అది నీకు నివాసయోగ్యమైన భూమిగా రావాలి. నువ్వు ఏ ఇంట్లో అయితే, ఏ భూమి మీద అయితే నువ్వు నివాసం చేస్తూ ఉన్నావో ఆ భూమి నీకు ఆశీర్వాదకరంగా మారాలి. ఆ భూమిలో నిత్యము దేవదూతలు దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ దిగుతూ ఎక్కుతూ ఉండాలి. ఆ భూమి నీకు కావాలని కోరుకోవాలి. అర్థమైందా? ఆ భూమిని కావాలని కోరుకోవాలి. అందుకే సొంత ఇండ్లున్నవారు ప్రతిరోజు ముమ్మార్లు, స్త్రీలైతే ప్రతిరోజు ముమ్మార్లు ఆ ఇంట్లో ధూపం వేయండి. ధూపం అంటే ప్రార్థన. ప్రతిరోజు ముమ్మార్లు ఆ ఇంట్లో ధూపం వేయండి. ఎందుకంటే దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ ఇంట్లో దేవదూతలు సంచారం చేస్తూ ఉండాలి. దేవదూతలు ఆ ఇంట్లో సంచారం చేయాలంటే దేవునికి హేయమైనవి ఏవి ఆ ఇంట్లో ఉండకూడదు. దేవునికి అయిష్టమైనవి ఏవి ఆ ఇంట్లో ఉండకూడదు. ఒకవేళ ఆ దేవునికి అయిష్టమైనవి ఏవైనా, అది ప్రవర్తన రూపంలో కావచ్చు, వస్తువు రూపంలో కావచ్చు, అది ఎటువంటి రూపంలోదైనా కావచ్చు, నా దేవునికి అయిష్టమైనది ఏదైనా ఆ ఇంట్లో కనుక ఉంటే అక్కడ దేవదూతలు సంచారం చేయరు, నా దేవుడు నివసించాడు అక్కడ. కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు కనిపెట్టాలి. ఒకవేళ రెంట్ హౌజెస్లో మనం ఉన్నాం, కిరాయి ఇంట్లో ఉన్నాం, మాది కాదులే ఇల్లు, ఎవరిది? కిరాయి ఇల్లు అంటే అట్లనే ఉంటారు కదా, అవునా కదా? రెంట్ ఇల్లు అంటే పోయేటప్పుడు ఊడవకుండా కూడా వెళ్ళిపోతారు. అదే నీ ఇల్లు అయితే తుడిచిరా పాసిన తుడిచి పోతాం. రెంట్ ఇల్లు అంటే, మొన్న మాకు తెలిసిన ఫ్రెండ్ ఒకడు హౌస్ రెంట్కి ఇచ్చాడు. వాళ్ళు ఇంచుమించు 2-3 సంవత్సరాలు ఉన్నారు. ఇక వాళ్ళు అన్నారు, ఒక 2 నెలల్లో మేము ఖాళీ చేస్తున్నాం అని అన్నారు. సరే చేసేయండి అన్నాడు. ఇక ఎలాగో ఖాళీ చేస్తున్నాం కదా అని ఇల్లు ఊడుస్తలేరు, బూజులు దుడుపులేరు, ఎలాగో వెళ్ళిపోతున్నాం కదా, దాని మీద మక్కువ తగ్గిపోయింది. ఇంట్లో నుండి వాళ్ళు వెకేట్ చేసిన తర్వాత వాడికి ఫోన్ చేశారు. ఉప్పల్లో ఉంది వాళ్ళు, నిజంగా జరిగింది. వెకేట్ చేసామన్నా, వచ్చి మీరు కీస్ హ్యాండ్ ఓవర్ చేసుకోండి అంటే, సరే అక్కడ ఇచ్చేసి వెళ్ళండి, మేము వచ్చి తీసుకుంటా అని నన్ను కూడా తీసుకెళ్ళాడు ఆ రోజు. ఎందుకో ఇద్దరం కలిసి ఇంట్లోకి వెళ్ళామా, భూత్ బంగ్లా అని అది. నిన్న ఇల్లు ఖాళీ చేసిన ఇల్లులాగా లేదు అది. ఎన్నో సంవత్సరాల క్రితం ఖాళీ చేసి నీట్ చేయకుండా వదిలేసినట్టుగా ఉంది. ఎక్కడి చెత్త అక్కడనే, ఎక్కడి దుమ్ము అక్కడనే, ఎక్కడి బూజు అక్కడనే. బాత్రూంలో అయితే అబ్బా, హల్లెలూయా, మనది కాదు కదా అనేసి మీరు, దేవుడు కొన్నిసార్లు నీది కాని దాన్ని నీకు అనుగ్రహిస్తారు, దాన్ని ఎంత జాగ్రత్తగా కాపాడుకుంటావా అని. అర్థమైందా? దాన్ని ఇల్లు ఎప్పుడు కూడా పరిశుద్ధంగా నీట్గా పెట్టుకోవాలి. ఎందుకంటే మీ ప్రార్థన ద్వారా దేవదూతలు మీ ఇంటికి వచ్చి వెళ్తుంటారు, మీ ఇంట్లోకి వచ్చి వెళ్తుంటారు. భర్త తాగుబోతాడైతే ఇటువంటివన్నీ బయట పెట్టుకో అనాలా. ఏమనాలా? బయట పెట్టుకో. ఏదో బుర్రలేని సమయంలో, తెలివిలేని సమయంలో చేసేసాం, కానీ దేవదూతలు వస్తారంటే ఇప్పుడు మన ఇంటికి, కాబట్టి ఇవేవి ఉండకూడదు. ఇంకా మనము ఆ స్పర్శ అనుభవిస్తలేకపోతున్నాం, ఇంకా దేవుని సన్నిధిని మనం పొందలేకపోతున్నాం మన గృహాలలో. అంటే ఇటువంటివి ఏమైనా ఉన్నాయేమో, ఇంకా ఇటువంటివి ఏమైనా ఉన్నాయేమో ఆయనకు అయిష్టమైనవి. అది ఏదైనా సరే
కొంతమంది ఇండ్లలో గుడ్ల గూబని పెంచుకుంటారు. చాలామంది ఇండ్లలో ఇదేంటి గబ్బిలాలు, గబ్బిలం ఒకటి వస్తూ పోతుందిలే అన్న, ఆ మూల కూర్చుంటుంది. అది శపించబడింది కదా. గుడ్ల పువ్వ, గబ్బిలం ఇవన్నీ శపించబడ్డ ఇంట్లో ఉండకూడదు కదా. ఉంటే దేవుని దూతలు రావు. బైబిల్ చదవండి, అప్పుడు ఇంట్లో ఏం పెట్టుకోవాలి ఏం పెట్టుకోవద్దో తెలుస్తుంది. ఇంట్లో ఏం పెంచుకోవాలి ఏం పెంచుకోవద్దో తెలుసు. బైబిల్ చదవం మనం, అవునా? బైబిల్ చదివితే కదా తెలిసేది. సరే, సర్వోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు, మహోన్నతుడైన దేవుడు ఎవరికి నిర్ణయించునో వారికే నిర్ణయిస్తాడు, వారికే ఇస్తాడంట. దేవుడే మనకి భూమిని అనుగ్రహిస్తాను అంటున్నాడు. ఒక కలెక్టర్, ఒక ఎంఆర్ఓ, ఒక ఎమ్మెల్యే వారు భూమిని మనకి ఇస్తాను అంటే లైన్ కడతారా? కేసీఆర్ గారు ఇంకా 3 ఎకరాల భూమి చెప్పిన హామీ నెరవేర్చలేదు. ప్రభుత్వం లేదు కాబట్టి అనొచ్చలే. చెప్పిన హామీని ఇంకా నెరవేర్చలేదు. డబల్ బెడ్రూమ్ ఇస్తానన్నారు ఇంకా, కాబట్టి ఈ ప్రభుత్వం మాకొద్దు. హల్లెలూయా. ఈ భూమి మీద ఉన్నటువంటి నరుడు కాదు వాగ్దానం చేసినవాడు. ఎవరికి నిశ్చయించునో, ఎవరికి ఇయ్యాలని డిసైడ్ చేస్తాడో వారికి ఇస్తారు. యేసుక్రీస్తు నామములో శ్రీమంతుడైన నా యేసయ్యనే మీకు నివాస యోగ్యమైన భూమి అనుగ్రహించునుగాక. దాన్ని పరిశుద్ధపరిచి పవిత్రపరిచి దేవదూతలు దిగి ఎక్కేటువంటి భూమి నా దేవుడు మీకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఆయన సృజించిన భూమి తన ప్రజలకి అనుగ్రహించునుగాక. నమ్మినవారు గట్టిగా చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. మత్తయి సువార్త 28వ అధ్యాయము 18వ వాక్యం. యేసు పరలోకమందును భూమి మీదను. హల్లెలూయా. యేసు ప్రభుకి అన్ని జీవాలు ఉన్నాయి ఆయన చేతిలో. భూమి మీద ఆయనకి అన్ని జీవాలు ఉన్నాయి. అందుకే నువ్వు అడిగేటప్పుడు యేసు నామములు అడగాలి. ఏమడగాల? యేసు నామములు అడగాల. సర్వోన్నతుడైన దేవుడే నీకు దాన్ని అనుగ్రహిస్తారు. యేసుక్రీస్తుకి భూమి మీద సర్వాధికారాలు ఇవ్వబడ్డాయి. భూమి ఆయనకు వశం చేయబడ్డది. భూమిని గెలిచారు ఆయన. ఆ గెలిచిన భూమి నీకు ఉచితంగా ఇచ్చునుగాక. నమ్మినారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. మనతో ఉన్నవాడు ఆశ్రయముగా ఉన్నాడు అంటున్నాడు. సదాకాలము నీతో ఉంటాను అంటున్నాడు. నెబుకద్నెజరు ఒక అన్య రాజు షద్రక్ మెషక్ అబేద్నెగోలు మొదట ఇలా అంటున్నారు. షద్రక్ మెషక్ అబేద్నెగోలను చూసి మొదట ఇలా అంటున్నాడు, మీరు నా చేతిలో ఉన్నారా? నా చేతి నుండి ఎవ్వరు మిమ్మల్ని విడిపించలేరు. మా చేతి నుంచి ఎవ్వరు నిన్ను విడిపించలేరు అన్నాడా? అగ్నిగుండంలో వేశారు. ఆ అగ్నిగుండం 7 మండింప చేశాడు. కానీ ఆ అగ్నిగుండంలో ఆ ముగ్గురికి బదులు ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురితో కూడా ఇంకొక వ్యక్తి వారితో కూడా సంచరిస్తూ ఉన్నాడు. ఆయనే సర్వోన్నతుడు. ఆయనే సర్వోన్నతుడైన దేవుడు. ఆయనే మహోన్నతుడగు దేవుడు. ఆయనే మహోన్నతుడగు దేవుడు. షద్రక్ మెషక్ అబేద్నెగోలు ముగ్గురే కదా. అగ్ని 7 చేసినా కూడా 4వ వ్యక్తిగా మహోన్నతుడైన దేవుడే వారి మధ్యలో ఉన్నాడు. నేను చెప్పిన మాట కాదు ఇది. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము
క్షమించాలి, 4వ అధ్యాయము 2వ వాక్యము. మహోన్నతుడగు దేవుడు సూచక క్రియలను మీకు తెలియచేయుటకు నాకు మనస్సు కలిగెను. ఆయన సూచక క్రియలు ఎంతో బ్రహ్మాండము. హల్లెలూయా. ఎంతో బ్రహ్మాండమైనటువంటి సూచక క్రియలు జరిగిస్తారు ఆయన. చదవమాట. ఆయన అద్భుతములు ఎంతో ఘనమైనవి. ఆయన రాజ్యము శాశ్వత రాజ్యము. గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం మైపడదాం. హల్లెలూయా. రాజుల కంటే, అధికారుల కంటే, లోకములో ఉన్నవారి కంటే ఆయన గొప్పవాడు. మహోన్నతుడగు దేవుడు గొప్పవాడు. అందుకే అన్యుల రాజు అంటున్నాడు, ఈయన మహోన్నతుడగు దేవుడు, ఈయన బ్రహ్మాండమైన దేవుడు, బ్రహ్మాండ కార్యములు చేయువాడు. రాస్తా అందుకే బ్రహ్మాండమైన అని పాటలు నెక్స్ట్ వచ్చే పాటలు ఎక్కడైనా వచ్చేటట్టు రాద్దామని సపరేట్ తీసి పెట్టేదని. హల్లెలూయా. ఆదికాండము 14వ అధ్యాయము 21, 22 వాక్యం. సొదొమ రాజు మనుషులను ఆస్తిని నీవే తీసుకొనమని అబ్రహాముతో చెప్పగా, అబ్రహాము, నేనే అబ్రహామును ధనవంతునిగా చేసి తినని నీవు చెప్పకుండానట్లు చెప్పుల వారైనను ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును. అది ఇక్కడ టిక్ చేసుకోండి. భూమికి ఆకాశమునకు సృష్టికర్తయునగు సర్వోన్నతుడు దేవుడునైనా యెహోవా ఎదుట నా చెయ్యి ఎత్తి, హల్లెలూయా, అడుగుతే నీ దగ్గరనే అడుగుతా, ఇక ఎవరి దగ్గర అడగను అని చెయ్యి ఎత్తి ప్రమాణం చేశానయ్యా. అర్థమైందా? ఇక ఎవరి దగ్గర నేను అడగను. అడుగుతే భూమి ఆకాశాన్ని సృజించిన యెహోవా దగ్గరనే నేను అడుగుతాను. సర్వోన్నతుడైన దేవుడి దగ్గరనే నేను అడుగుతాను. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో. నాకు ఇయ్యడం ఈ భూమి మీద ఎవడి తరం కాదు నాయన, ఎవడు ఇయ్యలేడు, నాకెవ్వరు లేరు. ఒకవేళ ఇస్తే నేనే ఇచ్చానని చెప్పుకుంటారు. కాబట్టి భూమి మీద ఉన్న వారి దగ్గర ఎవరి దగ్గర వద్దు నాయన, సర్వోన్నతుడైన నీవే నాకు అనుగ్రహించాలి ప్రభువా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా, ఆదరణ నీవేగా నా యేసయ్యా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఆమేన్. సంతోషంగా సర్వోన్నతుడైన దేవుని గాన ప్రతిగానములు చేయడం. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోవా
యెహోషువతో. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. వాగ్దానము చేసినావు. వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా నా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా నా యేసయ్యా, ఆనందము నీవేగా. హల్లెలూయా. సర్వోన్నతుడైన దేవుడే నాకు అనుగ్రహించాలి. భూమి ఆకాశాన్ని సృజించిన దేవుడే నాకు ఇవ్వాలి. సొదొమరాజు, నీవిచ్చేది నాకు అక్కర్లేదు. చెప్పుల వారైనను నూలు పోగైనను నాకు అవసరం లేదు. మనుషులది ఆశించకండి, బంధువులది ఆశించకండి. కొన్నిసార్లు మా అత్త నాకు రావాల్సినటువంటి ఆస్తి ఇవ్వలేదు, మా అమ్మ నాకు ఇవ్వాల్సింది ఇస్తలేదు. ఇటువంటివి ఏవో మదిలో మెదులుతూ ఉంటాయి. మా నాన్న నాకు ఇవ్వాల్సింది ఇస్తలేడు, నాకు రావాల్సింది వస్తలేదు. ఏదో మదిలో మెదులుతూ ఉంటుంది. యేసు నామములు అవన్నీ తొలగిపోవునుగాక. యేసు నామములు అవన్నీ తొలగిపోవునుగాక. ఏందే మీ అమ్మ దగ్గర నీకు రావాల్సిన ఆస్తిని తీసుకురావా అని ఆశిస్తాడు భర్త. రాచి రంపాన పెడతాడు. తీసుకురాకపోతే ఇక వాడంత క్రూరుడు, భయంకరుడు ఇంకోడు ఉండడు. ఈ కూతుర్లను చెరగొట్టేటోళ్ళు భర్తనే. ఇంట్లో భయంకరంగా వేధిస్తూ ఉంటాడు. ఇక ఈ తల్లి, ఈ చెల్లి భరించలేక, ఏందమ్మా మా ఆయన అడుగుతున్నాడు, మాకు రావాల్సింది ఇవ్వవా? ఏందే మీ ఆయన అడుగుతున్నాడు, నువ్వు అడుగుతున్నావా? ఆయన మాకు రావాల్సింది నువ్వు ఇవ్వాలిగా. హల్లెలూయా. మనుషులను ఆశ్రయించకండి. సర్వోన్నతుడైన దేవుని సన్నిధికి వెళ్ళండి. ఆయన వైపు చేతులు చాపండి. ఆయన నీకు పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నీకు నివాస యోగ్యమైనది నీకు అనుగ్రహిస్తారు. ఆయన నీకు ఉపయోగకరమైనది అనుగ్రహిస్తారు. ఆయన నమ్మిన వారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామమున మహిమపడదాం. హల్లెలూయా. ఈ నెల పొందుకునే నెల. ఈ నెల మనం ప్రార్థన చేసింది పొందుకునే నెల. ప్రతి నెల వాగ్దానం మీ జీవితాల్లో నెరవేరుతున్నాయో లేవో నాకైతే తెలియదు, కానీ నేనైతే చివరి రోజు వరకు అది పొందుకోకుండా ఆగేవాడిని కాదు. ఆయన పాదాలు విడిచిపెట్టేవాడిని అసలు కాదు. మీరు కూడా ప్రార్థన పట్టిమ కలిగి దేవుని సన్నిధిలో ఆయన గోచాడి బ్రతిమలాడి పొందుకోండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయం 22వ వాక్యం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టము చేత ఆ ఆశీర్వాదము, హల్లెలూయా, ఐశ్వర్యంతో పాటు వేదన కూడా వస్తుంది. ఏమొస్తుంది? ఐశ్వర్యంతో పాటు వేదన కూడా వస్తుంది. కానీ తన ప్రజలకి ఐశ్వర్యం మాత్రమే ఇస్తానంటున్నాడు. అర్థమైందా? ఎంత సంపాదిస్తే ఒకడు అన్ని టెన్షన్లు. ఎందుకంటే లంచాలో మంచాలో అబద్ధాలాడో దొంగతనాలు చేసో సంపాదిస్తాడు కదా, వాడికి అన్ని శ్రమలు ఉంటాయి. అవునా కదా?
ఎంత డబ్బు పెరుగుతుంది అంటే అన్ని టెన్షన్లు కూడా ఉంటాయి వాళ్ళకి. ఒక ధనవంతుడు ప్రశాంతంగా పడుకున్నది ఉందా? కానీ యెహోవా అనుగ్రహించు ఐశ్వర్యము నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. నమ్మిన వారు గట్టి చెప్పులు కొడుతూ ప్రభురా మనం ఎప్పుడతాం. హల్లెలూయా. ఒక లంచం తీసుకొని ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆఫీస్లో తీసుకొని ఇంటికి వచ్చేంత వరకు బిక్కుమని ఉంటాడు. అది కొనుక్కొని ఇంట్లో దాచిపెట్టుకోవాలంటే కూడా బిక్కుమని ఉంటాడు. ఎంతకాలము? రిటైర్మెంట్ అయ్యేంత లోపల ఎట్లోగా అన్నీ ఊడ్చుకుపోతాయి. హల్లెలూయా. ఒక దొంగతనం చేస్తాడు. ఎంతసేపు బిక్కుమని ఉంటాడు. ఐశ్వర్యం వస్తుంది, కానీ ఐశ్వర్యం వలన సంతోషంగా ఉండలేడు. ఐశ్వర్యం వలన ఆశీర్వాదం రాదు కదా, ఇంకా బీపీలు షుగర్లు టెన్షన్లు ఎక్కువైపోతుంటాయి. హల్లెలూయా. అందుకే యెహోవా అనుగ్రహించు ఐశ్వర్యము నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. దేవుడిచ్చే ఐశ్వర్యము నీకు ఆశీర్వాదకరంగా మారుతుంది. ప్రజలిచ్చే ఐశ్వర్యము నిన్ను బానిసత్వంలోకి తీసుకెళ్తుంది. ప్రజలిచ్చే ఐశ్వర్యము నిన్ను బానిసత్వంలోకి, బానిస బ్రతుకులోకి తీసుకెళ్తుంది. అర్థమవుతుందా? తన ప్రజలకి కేవలం ఐశ్వర్యం మాత్రమే ఇస్తానంటున్నారు. ఇస్తారు కూడా. కాబట్టి 28వ అధ్యాయం 8వ వాక్యంలో చూడండి. సామెతలు 28:20. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును, ధనవంతుడవుటకు తొందరపడకు. అవుతావు. సర్వోన్నతుడైన దేవుని విశ్వసిస్తే ఖచ్చితంగా అవుతావు, కానీ తొందరపడద్దు. ఏం పడద్దు? తొందరపడద్దు. ఐశ్వర్యవంతుడు కావాలని తొందరపడకు. నిశ్చయంగా నీవు ఆరాధిస్తున్నటువంటి దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా మారుస్తాడు. ఎందుకంటే ఆయన పేరే శ్రీమంతుడైన యేసయ్య. భూమి ఆకాశములు ఆయనవే. కానీ ఆయన నీకు ఇచ్చేటప్పుడు ఎలాగిస్తాడంటే, నీవు పొందుకున్నది నీకు భారంగా ఉండదు, ఆశీర్వాదకరంగా ఉంటుంది. చూడండి, ఒకవేళ దేవుడు నిజంగానే మనకు ఒక కారు ఇచ్చాడు అనుకోండి, 5 సంవత్సరాలు ఇన్స్టాల్మెంటు చాలా సాఫీగా వెళ్ళిపోతుంది. అదే గనక దేవుని చిత్తం లేకుండగా, ఓకే, ఇంచుమించు మొన్ననే ఒక 4.5 లక్షలు పెట్టి సౌండ్ సిస్టమ్ కొన్నాం. 3 నెలలు అయింది, సాఫీగా ఇన్స్టాల్మెంట్లు పోతుంది. అదే గనక ఈ సౌండ్ సిస్టమ్ ఏ డీజేకో డిచ్చిక్ రోడ్ల మీద ఊరేగడానికో కొన్నాం అనుకోండి, ఇన్స్టాల్మెంట్ కట్టలేక అమ్ముకోవాలి. ఏం కావాలి? అమ్ముకోవాలి. అట్లా అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు. అన్నా, నా డీజే సిస్టమ్ అమ్ముతా, కొంటావా అని అడిగిన వాళ్ళు ఉన్నారు. అరే, నువ్వెక్కడనో డించిక్ చేయి, ఆ డీజే తీసుకొచ్చి నా మందిరంలో పెడతారా? శపించబడ్డది నేనడ, దోషం ఉండదు నేనడ తీసుకొచ్చి ఆ దోషం నా మీద వేసుకోవాలరా? ఫ్రెష్గా కొంటాం లేరా మేము? షోరూమ్ నుంచి వచ్చేవే కొంటాం లేరా అని కొత్తగా కొన్నాం. దేవుడు ఇంకొన్ని నెలలు ఉన్నాయి ఇన్స్టాల్మెంట్లు. దేవుడే దాన్ని కట్టునుగాక. ఎందుకంటే యెహోవా ఇచ్చు ఐశ్వర్యము ఆశీర్వాదం కదా. ఆశీర్వాదం కావాలని, ధనవంతుడు అయిపోవాలని తొందరపడకు, అడ్డదారి తొక్కకు. ధనవంతుడు అయిపోవాలని అబద్ధాలు ఆడకు, ధనవంతుడు అయిపోవాలని అప్పులు చేయకు. అవును, ధనవంతుడు అయిపోవడానికి అప్పులు కూడా చేస్తారు. ధనవంతుడు అయిపోవాలని ఇక్కడ అప్పు చేసి అక్కడ వ్యాపారంలో అది పోతుంది, మళ్ళీ అక్కడ ఇంకొక అప్పు తీసుకొని ఇంకో వ్యాపారంలో. ఏంటంటే బిజినెస్ అన్న చాలా తొందరగా డెవలప్. ధనవంతుడైపోవాలని తొందరపడకు, ధనవంతుడైపోవాలని తొందరపడి అప్పులు చేయకు, తొందరపడి ఏ వ్యాపారంలో పడితే ఆ వ్యాపారంలో, తెలవని వ్యాపారంలో చేళ్ళు కాలు దూర్చకు. ధనవంతులైపోవాలని తొందర పడకు. నిశ్చయంగా దాన్ని నువ్వు పోగొట్టుకుంటావు.
పోగొట్టుకుంటాం. కానీ యెహోవా ఇచ్చు ఐశ్వర్యము నీకు నిలిచి ఉంటుంది, నీ తరతరాలు అది నిలిచి ఉంటుంది. నమ్మిన వారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ఆదికాండము చాలా అనుకుంటా, ఇంకో విషయం తెలుసా, ఇంకా పాయింట్స్ మొదలు పెట్టలే, 3 పాయింట్లు ఉన్నాయి. సామెతల గ్రంథం 22వ అధ్యాయము 4వ వాక్యం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ఫలం. నెహెమ్యా గ్రంథంలో 9వ అధ్యాయం 7-8 వాక్యంలో ఇలా అంటున్నాడు, అబ్రహాము ఆశీర్వదించబడడానికి కారణం ఏంటి? నిజంగా ఈ విషయాలు ఎవ్వరు చెప్పరు. నెహెమ్యా గ్రంథము 9వ అధ్యాయం 7-8 వాక్యాలు. యెహోవా అబ్రహామును ఏర్పరచుకొని కల్దీల ఊరు అను స్థలము నుండి అతన్ని రప్పించి అతనికి అబ్రహామును పేరు పెట్టిన వాడవు నీవే, నమ్మకమైన మనస్సు గలవాడు. హల్లెలూయా. దేవుడు అతనిలో ఏమెన్నుకున్నాడు అంటే నమ్మకత్వాన్ని చూశాడు. నమ్మకమైన మనస్సు గలవాడని ఎరిగి, కుళ్ళు కుతంత్రాలు ఈర్ష్య ద్వేష రాగ కక్షలతో నిండిన మనస్సు కాదు అబ్రహాముది. ఎదుటివారిని చూసి ఓర్వలేని మనస్సు కాదు అబ్రహాముది. ఎదుటోల్ని చూసి కుళ్ళుకొని కళ్ళ నిండా నిప్పులు కక్కునే మనసు కాదు అబ్రహాముది. భూమి మీద అదే ఉంది కదా, ఈర్ష్య ద్వేష రాగ కక్షలు. ఒక ఫంక్షన్కి వెళ్ళామంటే, అసలు ఇంతకుముందు ఫంక్షన్లు అంటేనే మా అక్క కలుస్తుంది, మా అత్త కలుస్తుంది, మా వదిన కలుస్తుంది, మా తోటికోడలు కలుస్తుంది, మా బంధువులు కలుస్తారు అని సంతోషంగా వెళ్ళేవారు. వాళ్ళ ఇంట్లో ఏది ఉంటే అదే కట్టుకొని వెళ్ళేవారు, చీరాలు ఏది ఉంటే అదే పెట్టుకొని వెళ్ళేవారు, నగలు. అర్థమైందా? కాలినడకని వెళ్ళేవారు, ఆటోలో వెళ్ళేవారు, బస్సులలో వెళ్ళేవారు. అవునా కదా? రిక్షాలో కూడా వెళ్ళేవారు. ఆ ఫంక్షన్ ముందే అని రిక్షా దిగుతుంటే వదినే అని వచ్చి రిక్షా దిగిన ఆమె నొట్టి కౌగిలించుకుంటుంది. వదినే ఎంతకాలం అయిందో వదినే నిన్ను చూసి. ఆ కాలం 90s బిఫోర్ నేను చెప్పేది. ఎప్పుడు? 90s బిఫోర్. రావదినే ఎండన పడొచ్చావు రిక్షాలో, నీళ్ళు తాగు, నీకు మజ్జిగ చేసి నా వదినే ఉండు, కాస్త అన్నం తిని చల్లబడదు, తర్వాత మాట్లాడదాం. ఇటువంటివి ఉంటుండే. ఎప్పుడు? 90s బిఫోర్. ఆఫ్టర్ 90s రావడం, ఫంక్షన్కి రావడమే. ఏం నగలు పెట్టుకొచ్చింది? చీర చందన బ్రస్లో కొనిందా, బొమ్మన బ్రస్లో కొనిందా? వావ్ కలర్ ఉందా లేదా దాంట్లో? ఏ కలర్ అట్ట? మచ్చండా కలర్ ఉందా లేదా? లేకపోతే లెమన్ ఎల్లో కలర్ ఉందా లేదా? ఇవి కదా చూస్తున్నారు మీరు. నిజం చెప్పండి, ఇవి కదా చూస్తున్నారు. అవే చూస్తున్నారా లేకపోతే ప్రేమను చూస్తున్నారా వారిలో? అక్క ఎంతకాలం అయింది అక్క మనకు కలుసుకొని, వద్దే ఎంతకాలం అయింది వద్దే మనకు కలుసుకొని 2 చుక్కలు కార్చారు ఎప్పుడైనా? ఈ నెక్లెస్ ఎక్కడో చూసా, మా అన్న మనకు కొనిలేదని. కొత్త కొనిచ్చాడేంటి మా అన్న నీకు? కళ్ళు పెద్దగా చేసుకొని మరి చూస్తారు, దూరం నుంచే చీరను చూస్తారు. చూసి అబ్బా అంతేలే ఇక ఇంటికి వెళ్ళాక వాడుకుంటుంది. ఎవరికి? భర్తకి. మాట్లాడరు వీళ్ళ సైగలే అంత. ఏమైంది?
సరే గ్లాస్ మంచినీళ్ళు తీసుకురా అంటే తాగు తాగు అంటారు. ఏంది ఏం మాయరోగం వచ్చింది నీకు, ఏం సైతాన్ దూరింది నన్ను సైతాన్ దూరింది అంటావు. గంటన్నర బతిమలాడితే కానీ చెప్పరు. ఆ కలర్ చీర చూసావు ఎంతో బాగుందో, నువ్వు నాకు అటువంటిది కొనిచ్చావా? కడుపు మంట, ఏమంట కడుపు మంట, హృదయం నిండా కుళ్ళు కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేష, రాగ, కక్షలు. ఈరోజు పిల్లలలో కూడా ఎలా ఉందంటే, ఒక స్నేహితుడు బండి కొన్నాడు అంటే వీడు అంతకంటే పెద్ద బండి కొనాలి. తల్లిదండ్రుల దగ్గర ఉన్నాయా లేవా కూడా చూసుకోడు. నాకు అది కొనియకపోతే నేను బస్సు కింద పడతా, నాకు అది కొనియకపోతే నేను లారీ కింద పడతా అని బ్లాక్మెయిల్ చేస్తూ ఉంటాను. నా పిల్లలు బంగారం అమ్మ, కొనిస్తానన్న నాకు వద్దు డాడీ అంటారు. నిజంగానే, ఎందుకంటే వాడికి బండి వద్దంటే కారు వస్తుందని ఆశ. మొన్నలో లైసెన్స్ కూడా వచ్చింది. హల్లెలూయా. అంటే పిల్లలలో తల్లిదండ్రుల స్వభావం అలాగే ఉట్టి పడతా ఉంది. మంచి డ్రెస్ కొన్నాడు అంటే వీడు కూడా వెంటనే, కుమార్తె కాలేజీలో సమకాలికుల్లో మంచి డ్రెస్ కొన్నారంటే వెంటనే తల్లిదండ్రులను పీడించో. అందుకు కాదు బట్టల షాపులు ఎక్కువైపోతున్నాయి. సందుకు 4-5 బట్టల షాపు, సందుకి 4-5 బొటిక్లు తయారవుతున్నాయి. ఇది కాదు. ఎందుకు చెప్తున్నా అంటే, కుళ్ళు కుతంత్రాలు, ఈర్ష్య, ద్వేష, రాగ, కక్షలతో నిండిపోయిన హృదయం ఉంటే నా దేవుడు ఆశీర్వదించాడు. అబ్రహామునంట తన మనస్సును చూశాడంట. ఏ మనస్సు అది? నమ్మకమైన మనస్సు, దేవుని కోసం మాత్రమే జీవించేటువంటి మనస్సు. ఆయన కొరకు కూడా కాదు, దేవుని వాగ్దానం నెరవేర్చబడాలి అనేటువంటి మనస్సు గలవాడు అబ్రహాము. ఆయన వాగ్దానాలన్నీ నీ ఎడల నెరవేరుతాయి. కానీ నమ్మకమైన మనస్సు నీకున్నట్టయితే, నీ యజమానుడితో నమ్మకంగా, నీ యజమానురాలితో నమ్మకంగా, నీ దైవ సేవకునికి నీవు నమ్మకంగా, నీ సంఘములో నీవు నమ్మకంగా ఉన్నట్టయితే ఆ మనస్సును ఆశీర్వదిస్తాడు ఆయన. ఆ మనస్సును ఆశీర్వదిస్తాడు. కొన్నిసార్లు సంఘం నిండా పని ఉంటుంది. అనా నీకెందుకన్నా రేపు పొద్దున్నే వచ్చి నేను చేసాను అంటారు. నేను నమ్ముతా, అమ్మ వీడు వచ్చి చేస్తాడరా, హ్యాపీ 1 గంట ఇంట్లో పడుకోవచ్చు అని నేను పడుకుంటా. వచ్చి చూసేసరికి వాడప్పుడే నిద్రలోంచి లేస్తాడు. నేనేనా ఏం కదరా, త్వరగా లేచి 25 కిలోమీటర్లు ప్రయాణం చేసుకుంటూ వచ్చి నువ్వు ఇప్పుడు లేస్తున్నావు ఏంద్రా? నమ్మకం ఏమవుతుంది? కోల్పోతుంది. అబ్రహాం అటువంటి వాడు కాదు. అబ్రహాము, దేవుడు చూశాడు అబ్రహాంని, నమ్మకమైన మనస్సు గలవాడు అని అంటున్నాడు. యెహోవా యందు సామెతల గ్రంథం 22:4, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వినయమునకు ప్రతిఫలము. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 19వ వాక్యం. ఇప్పుడే నాకు సిగ్నల్ వచ్చింది, ఇంకో 15 నిమిషాలు చెప్పొచ్చని. త్వరగా ముగిస్తే మీకే ఆకలేస్తుంది, ఎందుకంటే కాలేదంట. అది ద్వితీయోపదేశకాండం 17:19 అమ్మ, నువ్వు చదివేది చదువు. ఓకే. దీర్ఘాయుష్మంతులగుటకై ఈ ధర్మమును విడిచిపెట్టి ఉండునట్లు తన దేవుడైన యెహోవాకు భయపడి ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ కట్టడలను అనుసరించి, హల్లెలూయా, కట్టడలను అనుసరించి నడువ నేర్చుకోవాలంట. ఈ కట్టడలను, ధర్మశాస్త్రాలను, కట్టడలను అనుసరించి నడువ నేర్చుకోవాలంటే బైబిల్ చదవాలి. వాక్యానుసారంగా ఎలా జీవించాలో నేర్పిస్తుంది బైబిల్.
దేవుని యందు భయపడడం ఉండాలి. ఎవరైతే దేవుని యందు భయపడతారో వాళ్ళు నేర్చుకుంటారు. నేర్చుకోవాలి అంటే దేవుని గ్రంథాన్ని పఠించాలి. 14:22 ద్వితీయోపదేశకాండం. ప్రతి సంవత్సరమున నీ దినములన్నిటిలో హల్లెలూయా భయపడ నేర్చుకున్నట్లు నీ దేవుడైన యెహోవా స్థలమున ఆయన సన్నిధిని నీ పంటలో కానీ నీ ద్రాక్షారసంలో కానీ నూనెలో కానీ 10వ వంతును పశువులలో కానీ గొర్రె మేకలలో కానీ తొలిచూరు వాటిని తినవలెను. నమ్మకం, దశమ భాగములో నమ్మకం. గ్రంథాన్ని అనుసరించుటలో నమ్మకం, దశమ భాగములో నమ్మకం ఉండాలంట. నమ్మకంగా దశమ భాగం ఇవ్వాలి. మనకి ఐశ్వర్యము ఎందుకు రాదు అంటే మనము దేవుని వాక్యాన్ని భయభక్తులతో అనుసరించం. ఎవరైతే భయభక్తులతో దేవుని వాక్యాన్ని అనుసరిస్తారో వారికి ఆశీర్వాదం కలుగుతుంది, వారు దీవించబడతారు. నమ్మకం, దశమ భాగంలో నమ్మకం, వాక్యాన్ని అనుసరించడంలో నమ్మకం. ఇప్పుడు గురుదక్షిణ ఇస్తారా? నేర్చుకో, నువ్వెవరు అంటారా? మా టీచర్, తెలుగు టీచర్, చాలా రోజుల తర్వాత కనిపించింది. వెంటనే వెళ్ళి పక్కనే యాపిల్స్ ఉండే కొనుక్కొచ్చి ఇచ్చా 100 రూపాయలు. ఎందుకు? గురుదక్షిణ, అది మనము తీర్చలేనిది. అలాగే ఇంటి కరెంటు బిల్లు కడతామా? దేనికి? కరెంటు వాడుకుంటాం కాబట్టి. అవునా కదా? ఈ విషయాలలో నమ్మకంగా ఉంటారా? ఒకవేళ కరెంటు బిల్లు కట్టకపోతే కట్ చేస్తాడు వాడు. మీరే నమ్మకంగా ఉండేది. వాడు ఇంటి ముందుకు వచ్చేదాకా కట్టరు. అన్నా ఈ నెల మీద కరెంటు బిల్లు అయిపోయిందన్నా, మర్చిపోయారు రేపు కడతా. కొంతమంది, అందరు కాదు. నమ్మకం. అలాగే దేవుని సన్నిధిలో దశమ భాగము నమ్మకంగా ఇవ్వాలంట. దశమ భాగము ఇచ్చేటప్పుడు భయపడుతూ ఇవ్వాలంట. ఎలా ఇవ్వాలి? భయపడుతూ ఇవ్వాలి. దశమ భాగం ఇచ్చేటప్పుడు వణుకుతూ ఇవ్వాలి. ఎందుకంటే ఒకవేళ నువ్వు ఇచ్చినా కూడా దేవుడు దాన్ని స్వీకరించడేమో. ఎస్, కొన్నిసార్లు నువ్వు ఇచ్చే అర్పణలు, నువ్వు ఇచ్చే కానుకలు, నువ్వు ఇచ్చే దశమ భాగాలు దేవుడు స్వీకరించాడు. అప్పుడు ఏం చేస్తావు? అందుకే నీ సంపాదనలో 10వ వంతు, నీ సంపదలో నువ్వు సంపాదించిన సంవత్సరం పాటు సంపాదించిన దాంట్లో 10వ వంతు మొదట దేవుని ముందు పెట్టి నీవు ప్రార్థన చేయాలి. ప్రభువా, ఈ దోషం నాయన, ఈ డబ్బు మీద దోషం ఉంది ఆయన, ఇది నీవు స్వీకరించి నాకు ఆకాశవాకిలి విప్పుతావో లేదో, దయతో నీ పాదాలు పట్టుకుంటున్నాను ఆయన, దీన్ని స్వీకరించి ప్రభువా అని అడిగి మరి సేవకుని చేతికి తీసుకొచ్చి ఇవ్వాలి. ఇలా గనక నువ్వు భయభక్తులు కలిగి దశమ భాగం గనక ఇస్తే నిశ్చయంగా నా దేవుని మేలులు నువ్వు చూస్తావు, నా దేవుని ప్రతిఫలం నువ్వు చూస్తావు. నమ్మిన వారు గట్టికి చప్పలు కొడుతూ ప్రభునామం పడదాం. హల్లెలూయా. ప్రతిఫలాన్ని చూడాలంటే ఇవ్వాలి. అందుకే మలాకి గ్రంథంలో 3వ అధ్యాయం 10వ వాక్యంలో, నా సన్నిధికి మీ దశమ భాగాలు తీసుకొని రండి, నేను దాన్ని ఆశీర్వదిస్తాను, మీ కొరకు దానికి ప్రతిఫలంగా ఆకాశ వాకిళ్ళని విప్పుతాను. పాటిస్తారా? ఆయన ఆజ్ఞలను పాటిస్తారా?
నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. ఇంకా పాత నిబంధన కాలంలో 10% కానీ నూతన నిబంధన కాలంలో నీకున్నదంతా తీసుకొచ్చి పెట్టు. అట్లంటే రేపటి నుంచి మందిరానికి రారు. అట్లంటే రేపటి నుంచి అమ్మ అన్న అడుగుతున్నాడు. అంటే నువ్వు ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో నీ ప్రవర్తన చెప్తుంది. నువ్వు ఈ దేవుని యందు ఎంత భయభక్తులు కలిగి ఉన్నావో వాక్యాన్ని అనుసరించే విధానం నీకు చెబుతుంది. ఒక సేవకుని కలిసినప్పుడు ఒట్టి చేతులతో వచ్చేస్తారు. మందిరం ఓపెనింగ్లు అంటే ఒట్టి చేతులతో వస్తారు. యానివర్సరీ అంటే సర్వోన్నతుడైన దేవుని మందిరానికి వస్తున్నావు. సర్వోన్నతుడైన దేవుని మందిరానికి వస్తున్నావు. ఆయన నీ అందరి విశ్వాసాన్ని వెతకనక్కర్లే, నీ అందరి నమ్మకాన్ని వెతకనక్కర్లే. ఆయన నీ అందరి ఆ నమ్మకాన్ని వెతికినప్పుడు నువ్వు దొరకక్కర్లేదా? అబ్రహాములో నమ్మకాన్ని వెతికాడు, నమ్మకంగా అబ్రహాం జీవించాడు. కాబట్టి దేవుడు అబ్రహాముని ఆశీర్వదించాడు. నమ్మిన వారి గట్టి చప్పలు కొడుతూ ప్రభురామని మైపడదాం. హల్లెలూయా. మొట్టమొదటి పాయింట్, సర్వోన్నతుడి మూలాన ఐశ్వర్యము కలుగుతుంది. రెండవది, ఆదికాండము 14వ అధ్యాయం 2వ వాక్యంలో సర్వోన్నతుడు దేవుడు నీ శత్రువు నీ చేతికి అప్పగిస్తారంట. సర్వోన్నతుడు దేవుడు నీ శత్రువుని నీ చేతికి అప్పగిస్తారు. 14:2 సొదొమ రాజైన తోను 18-19 చదమ్మా. 14వ అధ్యాయం 18. మరియు షాలేము రాజైన మెల్కీసెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకురొచ్చి అతడు సర్వోన్నతుడకు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి భూమికిని సృష్టికర్తయును ఆశీర్వదింపబడెను. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడకు దేవుడు స్తుతింపబడునుగాక. సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాడు. మొట్టమొదటి పాయింట్. రెండవది, సర్వోన్నతుడకు దేవుడు నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తాడు. శత్రువులను చేతికి అప్పగిస్తే ఏం చేస్తావు? నాకు దాన్ని ఇయ్యాలా, జుట్టు అలాగే అంటారు కదా, కర్ర తీసుకొని కట్టేసి కొడుతుందని. మొన్న బస్సులో సీటు లేదని ఎప్పుడో 90s ఫైటింగ్ మళ్ళా చూసే మనం కన్నులారా. స్త్రీలకు ఉచిత బస్సు అన్నందుకు కన్నులారా చూసాము. అదే శత్రువు దొరికితే అది నా చేతికి దొరకాలి కాదంట. 2వ రాజుల గ్రంథం 6వ అధ్యాయము 22వ వాక్యంలో నీ కత్తి చేతను శత్రువు దొరికాడమ్మా. ఏమంటున్నాడు? కొట్టవద్దు. నీవు చెరపట్టిన వారినైనాను కొట్టుదువా? వారికి భోజనం పెట్టించి వారు తిని తాగిన తర్వాత కొట్టు. చెప్పమ్మా. వారు తమ యజమాను యొద్దకు పంపేసేయి, వదిలే. నీ శత్రువు నీ చేతికి దొరికిన తర్వాత వాడికి భోజనం పెట్టు, వాడికి నీళ్ళు తిని తాగిన తర్వాత
వాడి యజమానుని దగ్గరికి పంపించు. వాడి యజమానుడు ఎవరు? అపవాది. నీ యజమానుడు ఎవరు? సర్వోన్నతుడైన దేవుడు. అవునా కదా? నీ శత్రు యజమానుడు ఎవరు? అపవాది. నీవు కూడా నీ శత్రువులాగా కొట్లాడితే ఏం ప్రయోజనము? కానీ దేవుడు అంటున్నారు, నీ శత్రువు నీ చేతికి అప్పగిస్తాను. సర్వోన్నతుడకు దేవుడే శత్రువుని నీ చేతికి అప్పగించాడు అని మెల్కీసెదెకు అంటున్నాడు అబ్రహాం తోటి. సర్వోన్నతుడకు దేవుడే ఈ నెల మీ శత్రువుని మీ చేతికి అప్పగిస్తాడు. కానీ వారితో కొట్లాడకు. ఎందుకు అప్పగిస్తాడంటే శత్రువులని మిత్రులుగా మార్చడం కొరకు అప్పగిస్తాడు. నమ్మినవారు గడి చప్పలు కొడుతూ ప్రభునామాన్ని మైపడదాం. హల్లెలూయా. రివెంజ్ తీసుకోవడం నీ పని కాదు, రివెంజ్ తీసుకోవడం ఆయన పని. రోమియోలకు రాసిన పత్రిక 12:19 ముగిచ్చేస్తా, చివరి పాయింట్ దీని తర్వాత. రోమియోలకు రాసిన పత్రిక 12:19. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియండి. పగ తీర్చుట నా పని. హల్లెలూయా. పగ తీర్చుట నా పని. ఆ పని నువ్వు తీసుకోకు. దేవుని పని దేవునికి, నీ పని శత్రువుకి. ఏం చేయాలి? నువ్వు ఏం చేయాలి? భోజనం పెట్టు. ఒకవేళ స్త్రీలలో శత్రువులు ఉంటే మంచి ఒక చీర కొనుకెళ్ళు. అవును, అదే కదా ఆడవాళ్ళకి భోజనం కంటే ఎక్కువ. పురుషులలో శత్రువులు ఉంటే మంచి చేతి పెట్టుకునే వాచో, ఒక పర్సు, ఏదో బహుమానంగా ఇవ్వండి. శత్రువులు ఏమవుతారు? అప్పుడు మిత్రులుగా మార్చబడతారు. హ్యాపీగా ఇంటికి పిలవండి, భోజనం పెట్టండి, కడుపు నిండా భోజనం పెట్టండి. అందుకే సామెతల గ్రంథంలో ఒక మాట ఉంది, తల మీద నిప్పులు పోసినట్టు అంటది. ఎక్కడుందని అది? సామెతల గ్రంథంలోనే ఉంటుంది. తల మీద నిప్పులు పోసినట్టు అంట నీ శత్రువులను కనుక నువ్వు ఇచ్చేస్తే. సరే, మొట్టమొదటిది సర్వోన్నతుడై దేవుడు నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తాడు. రెండవది సర్వోన్నతుడకు దేవుడు నీ శత్రువులను నీ చేతికి అప్పగిస్తారు. చివరి పాయింట్, దానియేలు గ్రంథము 5:21 సామెతలు ఏదన్నా నిప్పురవ్వలు. రోమా 12:20 అంట, చదవండి. అవును, దాని తర్వాతనే ఉంది. నీ శత్రువు ఆకలి కొని ఉంటే 20 వాక్యం అమ్మా, 21 చదువు. అలాగు చేయటం వలన అతని తల మీద నిప్పులు. దప్పికొన్నప్పుడు దాహం ఇస్తే, శత్రువుకి దాహం ఇస్తే అతని తల మీద ఏమంట? సచ్చినంత పని అంట. 25:22 చదవండి. సామెతలు 25:22 అంట. వాని మీద నిప్పులు కుప్పగా పోసినంట, అంతట. కానీ మనమేమో నోట్లో నుంచి నిప్పులు కక్కుతాం, కడుపులో నుంచి నిప్పులు కక్కుతాం. నీ శత్రువు ఆకలి కొంటే ఆహారం పెట్టు, నీ శత్రువు దాహం కొంటే నీళ్ళు ఇవ్వు. అప్పుడు వాడి తల మీద నిప్పుల కుప్ప పోసినట్టంట. టెక్నిక్లు ఇవి వాడుకోండి. ఇవన్నీ టెక్నిక్లు వాడుకోండి. వాడుకున్న వాళ్ళకి వాడుకున్నంత. ఇది క్రైస్తవుల సొత్తు. ఇది వాక్యాన్ని బాగా పఠించేవారి, కానీ వాళ్ళే అనుసరించరు. క్రైస్తవులే అనుసరించరు. అవునా కదా కృష్ణ? ఇది క్రైస్తవుల సొత్తు, కానీ క్రైస్తవులే నువ్వా అంటే నువ్వా, డి అంటే డి. మన పక్కింటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది మన గురించి, మన ఎదురుగింటి వాళ్ళని అడిగితే తెలుస్తుంది మన గురించి. ఇవాళ నేను దేశముఖలో ఒక ప్రాంతానికి వెళ్ళి మీరు ఇక్కడనే ఉంటారండి, పక్కనే మా వాళ్ళు ఉంటారంటే, అవునా, మన కొట్లాడారు వాళ్ళేనా? ఏం చెప్పాలి చెప్పి, ఇక ఇటుంది.
క్రైస్తవుల పరిస్థితి ఉంటుంది. హల్లెలూయా. మహోన్నతుడకు దేవుడు నీకు అధికారం ఇస్తాడు. దానియేలు గ్రంథం 5వ అధ్యాయం 21వ వాక్యం. అప్పుడు అతడు తరుమబడి, ఓకే, మహోన్నతుడకు దేవుడు మానవ రాజ్యములలో ఏడుచు ఎవరిని స్థాపింపగోరునో వారిని స్థాపించును. ఒక అన్యరాజు అంటున్నాడు, మహోన్నతుడకు దేవుడు ఎవరిని స్థాపిస్తాడో వారినే అధికారం ఇస్తాడు. వారికి మహోన్నతుడకు దేవుడు అధికారం ఇస్తారు, అధికారులుగా చేస్తారు. రోమియోలకు రాసిన పత్రిక 12:2, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక అనుకూలమును దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్టు మనస్సు మారాలి, మనస్సు నూతనం అవ్వాలి, మనస్సు మారాలి. 1 తెస్సలోనికల పత్రిక 4వ అధ్యాయం 3వ వాక్యం. మీరు పరిశుద్ధులు అగుటయే అనగా జారత్వమునకు దూరముగా నుండుటయే దేవుని చిత్తము. ఇక్కడ 2 విషయాలు మీకు నేను చెప్పాను. మొట్టమొదటిదేమో అధికారము కలుగజేస్తాడని చెప్పాను. ఎవరికి అధికారం కలుగజేస్తాడంటే మనస్సు మారిన వారికి, నూతనంగా మనస్సు మార్చుకున్న వారికి, మనస్సు మారిన వారికి అధికారం కలుగజేస్తాడు. రెండవది పరిశుద్ధత కొరకు పరితపించే వాడికి అధికారం కలుగజేస్తాడు. ఎవరెవరికి? మనస్సు మారిన వారికి, పరిశుద్ధత కొరకు పరితపించే వారికి అధికారం కలుగజేస్తాడు. లేదు నేను అట్లనే ఉంటాను, నేను మనస్సు మారను, కానీ నాకు అధికారం కావాలంటే ఇంపాసిబుల్, రాదు. మనస్సు మారితేనే అధికారం, మనస్సు మారితేనే అధికారం. అపోస్తుల కార్యములు 13:22. ముగించేస్తా. అతన్ని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను, మరియు ఆయన చాలమ్మా రాజుని వారికి రాజుగా నియమించాడంట, అధికారం ఇచ్చాడు, అధికారిగా చేశాడు. రాజుని రాజుగా చేశాడు, దావీదుని అధికారిగా చేశాడు. అవునా కదా? ఎందుకు? మనస్సు మార్చుకోవాలి, పాత స్వభావాన్ని తీసివేయాలి, నవీన స్వభావాన్ని ధరించుకోవాలి, పాపపు జీవితం నుండి దూరంగా ఉండాలి. వీరిని నా దేవుడు అధికారులుగా చేస్తాడు. అర్థమైందా? ఇంకా లోబడేటువంటి తత్వం, ఇంకా మనస్సు మార్చుకోనటువంటి తత్వం మనుషులలో ఉంటాయి. చూడండి, అధికారము రాని వారికి బాగా గమనించండి. నాకు ఇంకా అధికారం రావట్లేదు, నాకు కోడలుగా ఇంకా ఇంట్లో అధికారం రావట్లేదు. దేవుడే ఇన్ని నిజాలు బయట పెడుతున్నాడు. ఇంకా నాకు కోడలుగా అధికారం రావట్లేదు, ఇంకా నాకు కొడుకుగా అధికారం రావట్లేదు, ఇంకా మా నాన్న నాకు ఇంట్లో అధికారం ఇవ్వటం లేదు అనుకుంటున్నారేమో. మీ నాన్న ఇంకా నీ మనస్సు మారడం చూడలేదు, మీ అత్త ఇంకా నీ మనస్సు మారడం చూడలేదు. అర్థమైందా? ఇంకా నీవు దానికి యోగ్యుడవని ఎంచుతలేరు, అందుకే నీకు అధికారం ఇవ్వట్లేదు. ఒకవేళ అధికారం ఇచ్చారే అనుకో, అప్పుల పాలే. అధికారం ఇచ్చారే అనుకో, శ్రమల పాలే. అధికారం ఇచ్చారే అనుకో, ఇల్లు గుల్లనే. అవునా కదా? అందుకే తల్లిదండ్రులు తొందరపడి కొడుకులకు అధికారాన్ని ఇవ్వరు. మొదట వాడి ప్రవర్తనను చూస్తారు, తర్వాత వాడి మనస్సును చూస్తారు, ఆ తర్వాత అధికారాన్ని ఇస్తారు. అవునా కదా? దేవుడు కూడా అంట ఒకరిని అధికారిగా చేయాలి అంటే, ఒకరిని నియమించాలి అంటే, ఒకరిని ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలి అంటే మనస్సు మారిందా లేదా చూస్తాడు, పరిశుద్ధ జీవితం ఉందా లేదా చూస్తాడు. నమ్మిన వారు గట్టి చప్పలు కొడుతూ ప్రభునామం మహిమపడదాం. హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఎన్ని? మొట్టమొదటిది
ప్రతిదానికి మహోన్నతుడకు దేవుడు అని పెట్టాలి. ఎందుకంటే పాయింట్ అదే కదా మనది. మహోన్నతుడు 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 పెట్టండి. ఓకే ఓకే. సర్వోన్నతుడైన దేవుడి వలన ఐశ్వర్యము, సర్వోన్నతుడైన దేవుని వలన శత్రువులను అప్పగిస్తారు, సర్వోన్నతుడైన దేవుని వలన అధికారము. హల్లెలూయా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో. మహోన్నతుడైన దేవుని నీకు నివాస స్థలముగా చేసుకొని ఉన్నావు. ఎవరైతే ఈ సర్వోన్నతుడైన దేవుని నివాస స్థలంగా చేసుకొని ఉన్నారో వారి ఎడల నా దేవుడు నూతన కార్యాలను జరిగించబోతా ఉన్నాడు. ఈ నెల దేవుని వలన, సర్వోన్నతుడైన దేవుని వలన నీకు ఐశ్వర్యము, సర్వోన్నతుడైన దేవుని వలన నీకు శత్రువులను నీ చేతికి అప్పచెప్తారు, సర్వోన్నతుడైన దేవుని వలన నీకు అధికారము లభిస్తుంది. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము, ఎవ్వరు లేరు నాకు ఇలలో, ఎవ్వరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా యేసయ్యా, ఆనందము నీవేగా. నా యేసయ్యా ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ. సర్వోన్నతుడైన దేవుడే యెహోషువని వాగ్దాన దేశంలో, వాగ్దాన భూమిలో నడిపించిన వాడు. నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో నీ దినములన్నిట ఎవరు నీ ఎదుట నిలువలేరని యెహోషువతో వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు, వాగ్దానము చేసినావు, వాగ్దాన భూమిలో చేర్చినావు. సర్వోన్నతుడా నీవే ఆశ్రయ దుర్గము, ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు నాకు ఇలలో. ఆదరణ నీవేగా నా యేసయ్యా, ఆనందము నీవేగా. నిందల పాలైనను నిత్య నిబంధన చేసి సింహాల నోళ్ళను మూసి సింహాసనం ఇచ్చాడు దానియేలుకి. సర్వోన్నతుడైన దేవుడు మనకి ఆశ్రయ స్థానముగా ఉన్నాడు. పాలై నిత్య నిబంధన నీతో చేసిన దానియేలుకు
సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. నీతి కిరీటం దర్శనముగా దర్శించిన పరిశుద్ధ పౌలుకు విశ్వాసము కాచినావు. జయ జీవితము నిచ్చినావు, విశ్వాసము కాచినావు. జయ జీవితము నిచ్చినావు. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఎవరు లేరు నాకు ఇలలో, ఎవరు లేరు. ఆదరణ నీవేగా నా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా నా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆదరణ అందరం నా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా నా యేసయ్యా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఆనందము నీవేగా, ఆనందము నీవేగా. ఆనందము నీవేగా. ఒక్కొక్కరి తలల మీద నిత్యానందం ఉండును గాక. ఒక్కొక్కరి తలల మీద నిత్య సంతోషం ఉండును గాక. సర్వోన్నతుడైన దేవుడే నీకు ఆశ్రయ స్థానమై ఉన్నాడు. నీవు సర్వోన్నతుడైన దేవుణ్ణి ఆశ్రయ స్థానముగా చేసుకొని ఉన్నావు. సర్వోన్నతుడైన దేవుడే నిన్ను శ్రీమంతునిగా చేస్తాడు, నిన్ను ఐశ్వర్యవంతునిగా చేస్తాడు. సర్వోన్నతుడైన దేవుడే నీ శత్రువులని చేతికి అప్పగిస్తాడు. సర్వోన్నతుడైన దేవుడే నీ శత్రువులని చేతికి అప్పగిస్తాడు. సర్వోన్నతుడైన దేవుడే నీకు అధికారాన్ని కలగజేస్తాడు. ఇంకా నీ ఉద్యోగ స్థలంలో ప్రమోషన్ రాలేదా? అయితే ప్రమోషన్ అనే అధికారం నీకు కలగజేయబోతావు. నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. ఆశ్రయ ఈ రాత్రి నువ్వు దీవించబడ్డ రాత్రి, సర్వోన్నతుడైన దేవుడు నిన్ను ఆవరించిన రాత్రి, ఆయన అభిషేకం నీ మీద కుమరిస్తున్న రాత్రి. పొందుకోయాల్సి అభిషేకం పొందుకోయాల్సి. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. అవును, సర్వోన్నతుడైన దేవుడే నిన్ను భాగ్యవంతులుగా చేస్తానంటున్నాడు. నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. నిన్ను శ్రీమంతునిగా చేస్తానంటున్నాడు. భూమి ఆకాశాన్ని సృజించిన యెహోవా వలననే నీకు ఆశీర్వాదం కలుగుతుంది.
ఆయన భూమిని నరులకు ఇచ్చబోతా ఉన్నాడు. ఆయన భూమిని మనకి ఇవ్వబోతా ఉన్నాడు. ఆయన భూమిని మనకు అనుగ్రహించబోతా ఉన్నాడు. ఏ ఏ కోణంలో ఏ ఏ అవసరత నిమిత్తమైతే నీకు భూమి అవసరమై ఉన్నదో అది ఆరాధించుకోవడానిక, అది నీ కుటుంబం నివసించడానిక, ఏ కోణంలో నీకు భూమి అవసరమైనదో అది నా దేవుడు నీకు అనుగ్రహించునుగాక. ఇశ్రాయేలులకి కట్టని ఇండ్లని, త్రవ్వని బావులని, నాటని ద్రాక్ష తోటలు ఇచ్చారు. ఇశ్రాయేలులకు అనుగ్రహించిన అదే సర్వోన్నతుడైన దేవుడే నీకు అనుగ్రహిస్తానంటున్నాడు ఈ రాత్రి. భూమిని మాత్రమే కాదు, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను అన్నాడు. మన కొరకు తండ్రి ఇంట స్థలాన్ని సిద్ధపరిచి ఉన్నాడు. భూమి మీద ఉన్న స్థలమును, పరలోకమందున్న స్థలమును మనకు అనుగ్రహించే గొప్ప దేవుడు ఆయన. పరలోకమందును భూమి మీదను సర్వాధికారం నాకు ఇవ్వబడ్డది అన్నాడు. పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడ్డది అన్నాడు. ఆయన నీవు ఆశ్రయ స్థానముగా చేసుకున్నట్టయితే సదాకాలం నేను నీతో కూడా ఉంటానంటున్నాడు. సదాకాలం నేను నీతో కూడా ఉంటానంటున్నాడు. హల్లెలూయా, సర్వోన్నతుడైన దేవుడే, సర్వోన్నతుడైన దేవుడే ఈ రాత్రి నేను ఆశీర్వదిస్తానంటున్నాడు. మహోన్నతుడే ఈ రాత్రి నీకు క్షేమాన్ని కలుగజేస్తానంటున్నాడు. మహోన్నతుడే ఈ రాత్రి నీకు సంతోషాన్ని కలుగజేస్తానంటాడు. సర్వోన్నతుడకు దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు. సర్వోన్నకు దేవుడు నీకు ఆశ్రయంగా ఉన్నాడు. ఈ నెల నీవు దీవెనలు పొందుకునే నెల, ఈ నెల నీవు ఆశీర్వాదాలు పొందుకునే నెల, నీకు దీవెనలు కుమ్మరించబోయేటువంటి నెల.